ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. సొలొమోను మహారాజు రాస్తున్నాడు. సొలొమోను తన జీవితమును రాస్తున్నట్లుగానే మనకు అర్థమవుతుంది. సొలొమోను పుట్టుకతోనే ఒక రాజరికపు జీవితంలో పుట్టాడు. తనకు కావాల్సిన ఐశ్వర్యం, సమృద్ధి అంతా కూడా కలిగినటువంటి పరిస్థితుల్లో తను ఉన్నాడు. తనకి లేమి అంటూ తెలియదు, లేదా తనకి ఎటువంటిది కష్టము అన్న పరిస్థితి ఎదుర్కొన్నట్లు తెలియదు. తన తండ్రి తన కోసం రాజ్యం సిద్ధపరిచాడు, రాజరికం సిద్ధపరిచాడు, మరి కావాల్సిన సకల ఐశ్వర్యం కూడా సిద్ధం చేశాడు. కానీ సొలొమోను మహారాజు దేవుని చేత బోధింపబడి దేవుని జ్ఞానం పొందుకున్నవాడు కాబట్టి ఏమంటున్నాడంటే, నాకు కలిగిన ఈ ఐశ్వర్యం అంతా కూడా యెహోవా కలుగజేసిన ఆశీర్వాదం అని చెప్పగలుగుతున్నాడు. అది దేవుని చేత మనం బోధింపబడినప్పుడు మనకు కలిగిన మన హృదయంలోంచి వచ్చేటువంటి ఆలోచన అలా ఉంటుంది. మనకి లేదు, మనకు కావాల్సిన వనరులు లేవు, లేదా నాకు ఐశ్వర్యం లేదు, నాకు ఆశీర్వాదం లేదని బాధపడటం కానీ, మరి అధికంగా శ్రమపడి మరి ఎక్కువగా దాని మీదనే మరి ఆధారపడి ఎక్కువగా కష్టం చేయటం వల్ల కానీ ఆశీర్వాదములు మనం ఎక్కువ చేసుకోలేము. ఆశీర్వాదం అన్నది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది అని తెలియచేయబడుతుంది. యెహోవా వలన, కృపా దయ వలన మనకి యెహోవా నా కాపరి అని చెప్పగలుగుతాము. అప్పుడు ఆయన యొక్క క్షేమంలో మనం ఉండగలుగుతాము. యెహోవా మనకి జీవం కలుగజేసేవాడు, మరియు అధికమైన జీవం కలుగజేసేవాడు కాబట్టి మనకి మరణం గురించి బాధ రాదు. మరియు సియోనులో నుండి ఆయన ఆశీర్వదించును, జీవితకాలం అంతయు క్షేమం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితం గురించి ఎప్పుడు భయపడం. ఇటువంటి ఆశీర్వాదములతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని మనకి ఈరోజు వాగ్దానంగా తెలియపరచబడుతుంది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదముల కోసం ఎదురు చూద్దాం. దేవుని మీద ఆనుకుంటాం నేర్చుకుందాం. దేవుని యొక్క స్వరం వెంటం నేర్చుకుందాం. దేవుని మీద మాత్రమే వాలిపోయి ఆయన యొక్క కృప కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు మనందరికీ రావాలని ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు లోబడుతున్నాం ప్రభా. నీ చేత బోధింపబడి, నీ చేత జ్ఞానం పొందుకొని ఆశీర్వాదములు నీ గురించే, నీ దగ్గర నుంచే నీవు మాత్రమే మమ్మల్ని పోషించి, మమ్మల్ని సంరక్షించి, మమ్మల్ని కాపాడేవాడు, మమ్మల్ని లక్ష్యం చేసేవాడు అని గ్రహించగలట కృప చూపించమని, మమ్మల్ని అందరినీ నీ ఆశీర్వాదంలోకి పాత్రలను చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.